వార్త చదివి వినిపిస్తా. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని కీలక ప్రజాప్రతినిధి ఆదేశాలతో తుక్కుతో వెళ్తున్న లారీని పోలీసులు ఆపి సదరు నేతకు లంచం ఇవ్వాలని బెదిరించారు. వ్యవహారం ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయానికి చేరడంతో వాళ్ళు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు సీఎంఓకి సమాచారం ఇచ్చారు. వెంటనే అనంతపురం డీఐజీ పేముషి వాజ్పేయి రంగంలోకి దిగి బాధ్యులైన సిఐఎస్ఐని అనంతపురంలోని కార్యాలయానికి పిలిపించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రేణిగుంట ఏర్పేడు మండలాల్లోని ఈఎంసీ 1-2 పరిధిలోని పరిశ్రమల నుంచి ఏర్పేడు మండలం వికృతమాల్లోని వ్యాపారి తుక్కు కొనుగోలు చేసి చెన్నైకి తరలిస్తున్నారు. వ్యాపారం సజావుగా సాగాలంటే నెలకి 50 లక్షలు ఇవ్వాలని ఓ ముఖ్య ప్రజాప్రతినిధి అడగ్గా వ్యాపారం అంగీకరించలేదు. ఎలాగైనా వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయాలని సదరు నేత భావించి పోలీసులను పురమాయించారు. 4 రోజుల క్రితం రేణిగుంట గ్రామీణ సీఐ మురళీకృష్ణ గాజుల మండ్యం ఎస్ఐ సుధాకర్ రంగంలోకి దిగి స్థానిక కేఎల్ఎం ఆసుపత్రి కూడల వద్ద వాహనాలు నిలిపి తనిఖీలు చేపట్టారు. తుక్కుతో వెళ్తున్న లారీని గంట పాటు ఆపితే డ్రైవర్ ఢిల్లీలోని పరిశ్రమ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు వెంటనే కేంద్ర హోంమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్తే చర్యలు తీసుకోవాలని అమరావతిలోని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు. డీఐజీ షేముకి బాజ్పేయి విచారణ నిమిత్తం సీఎం మురళీకృష్ణ ఎస్ఐ సుధాకర్ని అనంతపురం రావాలని ఆదేశించారు. 4 రోజులుగా వాళ్ళిద్దరు అనంతపురంలో ఉన్నారని సమాచారం. ప్రజాప్రతినిధి అత్యాశతో 2 అధికారులు అవినీతి మకిలి అందింది. ఇది ఎక్కడేశారో తెలుసా? ఈనాడులో 13వ పేజీలో నేషనల్ న్యూస్లో రాశారు. అసలు విషయం ఏంటి? నేను అనేకసార్లు ప్రస్తావించాను. పారిశ్రామికవేత్తని బెదిరించేస్తున్నారు, దోచేస్తున్నారు. ఒక పరిశ్రమ నుంచి సరుకు తయారయ్యి పోర్టుకి వెళ్తుందంటే ఇక్కడ సరుకు తయారు చేసే చోట్ల డబ్బులు ఇవ్వాలట. దారిన ఆ పోర్టుకి వెళ్ళే దారిలో ఉన్నటువంటి ఒక్కొక్క ఎమ్మెల్యే వాళ్ళు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారట. ఇదో పెద్ద తతంగం. మైనింగ్లోను ఇసుకలోను ఏ కాకుండా ఇట్లాంటి. ఇప్పుడు ఇది ఓపెన్గా కనబడుతున్నది ఏంటి? తుక్కు వ్యాపారిది. ఈ వార్త నాకు తెలిసి నేను 2 నెలల క్రితమో ఏమో ప్రస్తావించే వీడియో నేను చేశాను. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒకళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో ఇట్లాగా వ్యాపారస్తులు బెదిరిస్తున్నారు. అతనైతే ఎదురు తిరిగాడు. నీకెందుకు డబ్బులు ఇవ్వాలి, నేను నీ ఏరియాలో పరిశ్రమ పెట్టి నీ ఏరియాలో ఉపాధి కల్పిస్తుంటే తుక్కు వ్యాపారం చేయడం ద్వారా నీ ఏరియాలోనే 100 మందికి ఉపాధి జరుగుతోంది. అట్లాంటప్పుడు అంటే నువ్వు డబ్బులు సంపాదించుకున్నావు కాబట్టి మాకు ఇవ్వాలి అంటే రూపాయి కష్టపడి ఆడే వ్యాపారం చేసుకుంటాడు. నష్టపోతే ఎమ్మెల్యే కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అక్కడ మరి ఇది ఎమ్మెల్యే అంటలేదు. కాకపోతే ఒక ప్రజాప్రతినిధి ఇంకెక్కడి నుంచి ఉంటుంది పాయింట్? ఆ డబ్బులు తినేస్తున్నారు, బెదిరించేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు కప్పం కట్టాల్సిందే అనేటటువంటి పాయింట్ జరుగుతుందన్నది ఇవాళ ఈనాడు రాసింది. ఇక్కడ విశేషం ఏంటంటే ఎస్ఐసిఐ పేర్లు రాసింది, ఆ ప్రజాప్రతినిధి పేర్లు రాయాలి. మళ్ళీ అదే జగన్ టైంలో అయ్యి ఉంటే కనుక ప్రభుత్వం కొత్త కాన్సెప్ట్ పెట్టింది, లేకపోతే ఆ ఎమ్మెల్యే పేరు నేరుగా రాసేవాళ్ళు రచ్చరచ్చ నడిచేది. సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకోవాల్సి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు ఎవరైతే ఆల్రెడీ పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు కొనసాగిస్తూ ఇట్లాంటి ఒత్తిళ్లు ఎదుర్కొనే వాళ్ళకి ఇది ఒక మంచి సలహా. అందరూ మీకు ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుందో కేంద్ర హోంశాఖకి మెయిల్ చేయండి. వాళ్ళ జోక్యం చేసుకుంటే కానీ మీకు న్యాయం జరగదు. చివరికి నిలువు దోపిడీ చేయాలనుకుంటున్నటువంటి ప్రజాప్రతినిధుల నుండి రాజకీయ నాయకుల రక్షణ అప్పుడే సాధ్యం.